ఇద్దరు మామలకి నా ప్రణామములు. రాత్రి 10 అవుతుంది. మా ఇంటికాడ మీకేం పండ్రా అక్క 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 అంటే మూతి వింతంతా పిలిచి నా బట్టలారా. రాత్రి 10 గంటలకు కూడా మా ఇంటికాడ ఏం తినేదానికి వచ్చినారా మీరా? మై నువ్వు పోమే ఇక్కడి నుంచా? ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ. పోమే. అవునా, నువ్వు మా ఇంటికి వచ్చినావా, నేను మీ ఇంటికి వచ్చినానా? పొర పొరం పోకున్నా బట్ట. అమ్మ బాబాయ్ మే నువ్వు మే అన్న దాంతో మనకెందుకు గానే ఆ 2 మాడిపళ్ళు ఆయన ఎత్తుకుని తిందావా? ఏంటి మమ్మీ ఎవడీడు? అది అది కథ. మా నాయనేదో మాడి పనులు తెచ్చినాడు అనుకో, అది కూడా తినేదానికి పిలిచేస్తుంది ఎక్క. రే రే నిక్క నారాయణ బట్ట, నువ్వు నీ డాయిరు నా బట్టలారా. మాడి పనులు లేవు, ఏమి లేవు. అన్న ఇప్పుడు ఇక్కడి నుంచి తరివి అన్న. ఇప్పుడు ఉంటే మనం ఏం తినలేవా? మాడిపళ్ళు తిందాం అనేసి ఎంతో ఆశగా వచ్చానన్న. అరే ఆ పిల్ల మామిడి పనులు ముక్కులతో సహా మింగించింది, నీకు మర్చిపోయినావా? ఇప్పుడు వెళ్ళిపోయి అక్క వచ్చినాక తిందు బా. ఈ పళ్ళతో ఎందుకు మనకి? అక్క ఆడుకోపోయి ఉండదు. అన్న అక్క ఆడకు పోలేదు, అక్కడ పిండి ఆడించుకుంటారని పోయింది. చూసారా పిండి ఆడించుకొచ్చేదే. ఇంకా తెల్లారు కాడికి దోశలు తినేదానికి వచ్చేసారేమో నా బట్ల మా ఇంటికి. ఏదిరా బాబుజీ ఇదే? ఇది మా అక్క ఇల్లు. ఎక్కడ్రా మీ అక్కోళ్ళ ఇల్లా? ఎంత మాత్రం అక్కోళ్ళ ఇల్లు అయితే మా ఇంటి మీద పడి తినే పనేనా? స్పోండా పనికి మళ్ళా బట్టాలారా. పోతారా పరిగెత్తుకోమంటారా? అమ్మ బాబాయ్ ఒరే నువ్వు సాలిగానా? లేసు పద, అక్క వచ్చి నాకు వద్దాం. అన్న మనం తెల్లారితో టిఫిన్ ఇంట్లో తినబడలేదన్న. అమ్మ చెప్తా ఏడొచ్చి తినేద్దాం. గబ్బు నాయాల రారా నా బట్ట. ఆ టిఫిన్ లో గులగుల హీరో కలిపి పెట్టేస్తారా? చచ్చూరుకుంటావు నా బట్ట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. యావరా వస్తావు టిఫిన్ క్యా? నేను రానన్నా, నాకు బతకాలని ఉన్నదన్న. అక్కోళ్ళింటికి అంక రానన్నా. రారా సమయ బతుకుంటే ఏదైనా చెనిగిలు అన్నా అమ్ముకొని బతకదా? కొట్టానంటే గొక్కెట్టాడుతాయా